పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ట్రంప్ నోట మళ్లీ అదే మాట. భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది నేనే అంటున్న అగ్రదేశాధినేత ఈసారి మరో బాంబు పేల్చారు. జెట్స్ కూలాయంటూ కొత్త దుమారం రాజేశారు. ఇంతకీ ఎవరి జెట్స్ ఎవరు కూల్చారు? అసలు ట్రంప్ ఏం చెప్పారు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదో ఒక సందర్భంలో ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. కాల్పుల విరమణ తరువాత భారత్ పాకిస్తాన్ సైలెంట్ అయినా ఆయన మాత్రం మరిచిపోకుండా గుర్తు చేస్తున్నారు. సీజ్ ఫైర్ క్రెడిట్ తనదేనని ఇప్పటికే 24 సార్లు చెప్పుకున్నారు. ఇప్పుడు భారత్ పాక్ యుద్ధంలో జెట్స్ కూలాయంటూ సంచలన కామెంట్స్ చేశారు. అయితే కూలిన యుద్ధ విమానాలు ఏ దేశానికి చెందినవో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. వైట్ హౌస్ లో రిపబ్లికన్ ప్రజాప్రతినిధులకు ప్రైవేట్ డిన్నర్ ఇచ్చారు ట్రంప్. ఇరాన్, ఇజ్రాయెల్ సహా అనేక యుద్ధాలు ఆపేశానంటూ గొప్పలు చెప్పుకున్నారు. భారత్ పాక్ ఉద్రిక్తతల గురించి ప్రస్తావించారు. అణ్వాయుధ సామర్థ్యం గల 2 దేశాలు పరస్పరం దాడులు చేసుకున్నాయని, 5 జెట్లు కూడా కూలినట్టు తనకు తెలిసిందన్నారు. వాణిజ్య భాగస్వామ్యం కావాలంటే కాల్పుల విరమణ జరగాలని బెదిరించి సీజ్ ఫైర్ కు ఒప్పించామంటూ పాతపాటే పాడారు. ఈ విషయంలో ఇతరుల జోక్యం లేదని, భారత్ ఎప్పుడూ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదని ప్రధాని మోదీ స్పష్టం చేసిన తరువాత కూడా ట్రంప్ తన తీరును మార్చుకోలేదు. You had India, Pakistan, that was going, and in fact, planes were being shot out of there. Four or five, but I think 5 jets were shot down actually. And Lindsay, that was getting worse and worse, wasn't it? That was looking like it was going to go. These are 2 serious nuclear countries. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. రఫేల్ సహా భారత్ కు చెందిన 6 జెట్స్ కూల్చేశామని దాయాది దేశం హంగామా చేసింది. కానీ ఒక్క ఆధారం చూపించలేదు. పాక్ ఫేక్ ప్రచారాన్ని కేంద్రం, రక్షణ వర్గాలు ఖండించాయి. భారత్ వైపు నష్టం జరిగినట్టు ఒక్క ఫోటో అయినా చూపించమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సవాల్ కూడా చేశారు. ఇప్పుడు ట్రంప్ కూడా జెట్స్ కూలాయంటూ క్లారిటీ లేకుండా మాట్లాడారు. అయితే ట్రంప్ కామెంట్స్ పై కేంద్రాన్ని టార్గెట్ చేసింది ప్రతిపక్ష కాంగ్రెస్. ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్. మొత్తం మీద ట్రంప్ మళ్లీ వివాదం రాజేశారు.